హాయ్ ఫ్రెండ్స్, మనకు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వివరాలను ఒకసారి గమనించినట్లయితే బెంగళూరులో 40 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 40. సో పోస్టుల వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఒకటి, అంటే గ్రేడ్ 1 లాగా ప్రాజెక్ట్ ఇంజనీరు గ్రేడ్ 1లో 5 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ట్రైనింగ్ ఇంజనీరు సంబంధించిన దాంట్లో 35 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ ఉండాలి. అదేవిధంగా బీఎస్సీ ఇంజనీరింగ్ అయితే ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. సో వేతనం వచ్చేసి అయితే నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు అయితే 40,000 రూపాయలు ఉంటుంది. ట్రైనింగ్ ఇంజనీర్ పోస్టులకు అయితే 30,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా వయసు వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే 32 ఏళ్ళు, ట్రైనింగ్ ఇంజనీర్ పోస్ట్కి అయితే 28 ఏళ్ళు అయితే మించకూడదు. సో ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఏళ్ళ సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూబీడి సంబంధించిన హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అభ్యర్థులకైతే 10 ఏళ్ళ వయసు అయితే సడలింపు ఉంటుంది. ఈ విషయం అయితే అభ్యర్థులందరూ గమనించాలి. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 1 తారీఖు 1వ నెల 2024. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకైతే చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పూర్తి వెబ్సైట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు కానీ మనం పూర్తి సమాచారాన్ని కూడా నోటిఫికేషన్ను స్టడీ చేయడానికైతే మనకు అవకాశం ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు మొత్తం కూడా వివరణ కూడా తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా ఎన్ఐసిఎల్ సంబంధించిన ముంబైలో 500 అసిస్టెంట్ పోస్టులు అన్నమాట. ముంబైలోని ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐఏసిఎల్ శాఖ, ఆ శాఖల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య అయితే మనకు 500 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. సో ఇది నెలకు 40,000 రూపాయల వేతనం అయితే ఉంటుంది. సో అర్హత అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అయితే గ్రాడ్యుయేషన్ అయితే ఉత్తీర్ణత అంటే పాస్ అయి ఉండాలి. సో అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం, ప్రాంతీయ భాషపై అయితే ఖచ్చితంగా పరిజ్ఞానం అయితే తప్పనిసరిగా ఉండాలని ఉన్నది. సో వయసు వచ్చేసి 1 తారీఖు 12వ నెల 2024 నాటికైతే 21 నుంచి 30 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఎంపిక విధానం ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ 17 తారీఖు 12వ నెల 2024, చివరి తేదీ వచ్చేసి 1 నెల 1వ తారీఖు 2025కు లాస్ట్ డేట్. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మనకైతే చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్వపరాలు కానీ అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మీరు చూడొచ్చు. సో అదేవిధంగా మరొక చక్కటి రీసెంట్లీ ఎన్డీఏ మనకు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నోటిఫికేషన్స్ అయితే పడుతూ ఉంటాయి. సో నేను విద్య అండ్ జాబ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే అటువంటి విషయంలో సో ఎన్డీఏ కూడా 2025 నోటిఫికేషన్ కూడా అయితే మనకు రావడం జరిగింది. సో విద్యా ఉద్యోగ సమాచారంలో ఇది ఒకటి. సో మనకు ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తా. మనకి ఈరోజు సాక్షి పేపర్లోనైతే చాలా క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం నోటిఫికేషను ఏ విధంగా సెలెక్షన్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మన జాబ్లో ఏ విధంగా ఎంట్రీ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా కూడా మొత్తం వివరించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈరోజు సాక్షి పేపర్ చూసినట్లయితే మీకు తప్పకుండా పూర్తి సమాచారం కూడా దొరుకుతుంది. సో మీకు దీనికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే చెప్తాను. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఇంటర్మీడియట్తోనే త్రివిధ దళ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో పర్మనెంట్ కమిషనర్డ్ ర్యాంక్ హోదాతో కొలువు సొంతం చేసుకునేందుకైతే చక్కటి మార్గం కొలువుతో పాటు సో ఇందులో మనకు చక్కటి మార్గం ఓకే. సో ఈ కొలువుతో పాటు బీఏ, బీఎస్సీ, బీటెక్ డిగ్రీలు పొందే అటువంటి అవకాశం అయితే ఉంది. సో వీటిలో ప్రవేశానికి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ప్రతి ఏటా 2 సార్ల నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామినేషన్ను నిర్వహిస్తుంది. తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన ఎన్డీఏ, ఎన్ఏ 1
2025 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నేపథ్యంలో NDA 2025 ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ తదితర వివరాలు అయితే చాలా స్పష్టంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా లెంత్గా ఉన్నది కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఫ్రెండ్స్, మీరు ఈరోజు సాక్షి పేపర్లో చూడండి, మీకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.